అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం స్కూల్ సర్టిఫికేషన్ స్టేటస్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. అలాగే స్కూలు ఎన్రోల్మెంట్ సమ్మరీని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా ఒకసారి చూద్దాం. దీనికోసం ఫస్ట్ మనము క్రోమ్ అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. ఇందులో యూడైస్ ప్లస్ అని మనం ఇచ్చామంటే మనకి ఇలా స్టూడెంట్ మాడ్యూలు, యూడైస్ ప్లస్, టీచర్ మాడ్యూల్ ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ఇండివిజువల్గా స్టూడెంట్ మాడ్యూల్లోకి డైరెక్ట్ వెళ్ళొచ్చు, టీచర్ మాడ్యూల్లోకి కూడా డైరెక్ట్ వెళ్ళొచ్చు. నేనైతే దీని ద్వారా వెళ్దాం అనుకుంటున్నాను. యూడైస్ ప్లస్ ఇక్కడ మనకి పైన రెడ్ బార్లో లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని ఇవ్వటం జరిగింది. ఇక్కడి నుంచి మనము స్టేట్ని సెలెక్ట్ చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ గో ఇద్దాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ నా లాగిన్ క్రెడెన్షియల్స్ అడగకుండానే నేను సైట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే నేను ఇప్పుడిప్పుడే 2-3 సార్లు ఓపెన్ చేస్తున్నాను కాబట్టి వెంటనే వెళ్ళిపోతూ ఉంది. అది కొంత గ్యాప్ తీసుకుంటే మాత్రం మన లాగిన్ ఐడీలు, క్యాప్చాలు, పాస్వర్డ్లు ఇచ్చి వెళ్ళాల్సింది వస్తుంది. సరే, ఇక్కడ చూసామంటే మనకు 5 రకాల మాడ్యూల్స్ ఇవ్వటం జరిగింది. ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ 25-26, టీచర్ మాడ్యూలు, స్టూడెంట్స్ మాడ్యూలు, స్కూల్ డైరెక్టరీ, రిపోర్ట్ మాడ్యూల్స్, ఇలా అన్ని మాడ్యూల్స్ వస్తాయి. ఇక్కడి నుంచి మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సరే, ఒకసారి స్టూడెంట్ మాడ్యూల్ టచ్ చేశాను. ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్ అడగకుండానే వెళ్ళిపోతా ఉన్నాను. సో 25-26 దీన్ని క్లోజ్ చేసేసేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎడమ వైపు మనకి స్కూల్ డాష్ బోర్డ్ అని ఇచ్చారు. దీని కింద అనేక సబ్ టాపిక్స్ ఉన్నాయన్నమాట. స్కూల్ డీటెయిల్స్, లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్, స్టూడెంట్ నేమ్ అప్డేషను, అబార్ మాడ్యూలు, తర్వాత క్లాసు సెక్షన్ షిఫ్ట్, రిపోర్ట్ మాడ్యూలు, స్కూల్ సర్టిఫికేషను. సో ఇలా ఉంటుంది. ఈ స్కూల్ సర్టిఫికేషన్ ఆప్షన్ మనకి ఇంకా రాలేదండి. ఇచ్చుంటే ఇద్దో ఇక్కడ న్యూ అని బ్లింక్ అవుతుంది చూడు, అలా వస్తుంది. ప్రజెంట్ దాన్ని టచ్ చేద్దాం. సో ఇక్కడ ఒకసారి చూద్దాం ఇంటర్ఫేస్ ఎలా వచ్చింది. స్కూల్ సర్టిఫికేషన్ మాడ్యూల్ అని వచ్చింది. ఇక్కడ నా పాఠశాలలో టోటల్ స్టూడెంట్స్ 35, కంప్లీటెడ్ 35, ఇన్ ప్రోగ్రెస్ 0. కాబట్టి నా పాఠశాలకు సంబంధించి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ అప్డేటెడ్ అన్నాడు. ఓకే, సో నాట్ స్టార్టెడ్ అనే దగ్గర ఎవరైనా ఉంటే మళ్ళీ మనము వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాల్సింది వస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు అనేది ఒక్కసారి చదవటానికి ట్రై చేద్దాం. నోట్: The certification process can only be initiated when the status of all students is marked as completed. సో ఇక్కడ 35 కంప్లీటెడ్. ఏది స్కూల్ సర్టిఫికేషన్ మనం చేసుకోవాలి అంటే ఇది ఒక కండిషన్. సెకండ్, ఆఫ్టర్ సర్టిఫికేషన్ స్కూల్ కెన్ స్టిల్ అప్డేట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎనీ స్టూడెంట్. ఒకవేళ సర్టిఫికేషన్ నువ్వు కంప్లీట్ చేసుకున్నా కూడా నువ్వు ఏమైనా మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ సర్టిఫికేషన్ ఇఫ్ ద స్కూల్ డస్ ద ఫాలోయింగ్ థింగ్స్, ABCD అని ఇవ్వటం జరిగింది ఇక్కడ థింగ్స్, దెన్ ద స్కూల్ విల్ బీ డీసర్టిఫైడ్ ఆటోమేటిక్లీ. అవి ఏంటనేది చూసి మళ్ళీ మాట్లాడతాను. యాడ్ ఏ స్టూడెంట్ అట్ ద స్కూల్ లెవెల్. నువ్వు ఈ మధ్యలో ఎవరినన్నా పిల్లల్ని యాడ్ చేసినా ఈ సర్టిఫికేషన్ అప్డేషన్ అనేటువంటిది ఆటోమేటిక్గా డీసర్టిఫికేట్ అయిపోతుంది. యాడ్ ఏ న్యూ స్టూడెంట్ అట్ బ్లాక్ లెవెల్, మండల్ లెవెల్లో యాడ్ చేసిన, ఇంపోర్ట్ ఏ స్టూడెంట్, క్లాస్ షిఫ్ట్ చేసిన, ఇన్యాక్టివ్ స్టూడెంట్ ఫ్రమ్ స్కూల్ అండ్ అడ్మిన్ లెవెల్. సో ఇవన్నీ కూడా ఏది నువ్వు లాస్ట్ చూడండి, కరెక్షన్ ఇన్ ప్రోగ్రెషన్ మాడ్యూల్. ఇందులో కూడా ఏ చిన్న కరెక్షన్ చేసినా మన స్కూల్ సర్టిఫికేషన్ అనేటువంటిది డీసర్టిఫైడ్ అయిపోతుంది ఆటోమేటిక్లీ అని చెప్తున్నాడు ఇక్కడ. సరే, ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ చూద్దాము. సబ్మిట్ చేసే ముందు ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఐ హ్యావ్ యాడెడ్ ఆల్ మై స్టూడెంట్స్ విచ్ ఆర్ స్టడీయింగ్ అట్ మై స్కూల్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2025 అండ్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఎర్రర్స్ అండ్ ఇన్కన్సిస్టెన్సీ. నేనంతా పర్ఫెక్ట్గా ఉన్నానని చెప్పి ఈడ మనం ఒక్కసారి రైట్ సింబల్ ఇచ్చేసినామంటే ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. ఎస్, సబ్మిట్ చేస్తే ఏమని వచ్చిందో ఒకసారి చూడండి. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సర్టిఫై ద డేటా అని అడుగుతూ ఉంది. ఎస్, ఒకటి, డేటా కెన్ బి ఎడిటెడ్ ఆఫ్టర్ సర్టిఫికేషన్ చేసిన తర్వాత కూడా డేటాని ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది.
ఆఫ్టర్ సర్టిఫికేషన్ ఇఫ్ ద స్కూల్. ఇంతకుముందు నేనేం చెప్పానో అవి మళ్ళా ఇక్కడ ఓకే ఇచ్చే ముందు ఒకసారి సరిచూసుకోమని ఇవ్వడం జరిగింది. సరే, ఓకే ఇచ్చేసేద్దాం. ఓకే ఇస్తే చూడండి ఏమొచ్చిందో. స్కూల్ సర్టిఫికేషన్ ఈజ్ నాట్ అలౌడ్ యాజ్ స్కూల్ డైరెక్టరీ మాడ్యూల్ ఈజ్ నాట్ లాక్డ్ ఫర్ యువర్ స్కూల్. స్కూల్ డైరెక్టరీ మాడ్యూల్ అనేటువంటిది లాక్ అయ్యి ఉండాలి. అది లాక్ అయ్యి ఉన్నంత వరకు ఈ స్కూల్ సర్టిఫికేషన్ అనేటువంటిది అలో చెయ్యదు అని చెప్పి ఇక్కడ మనకు మెసేజ్ రావడం జరిగింది. అంటే స్కూల్ సర్టిఫికేషన్ అనేటువంటిది స్టిల్ నౌ స్టిల్ ఏమంటారు డిస్ప్లే కాలేదన్నమాట. ఓకే, కాబట్టి వాడు మనకి ఆప్షన్ ఇచ్చినప్పుడు మనం స్కూల్ సర్టిఫికేషన్ వెంటనే చేసేసుకోవచ్చు. సరే, ఓకే ఇచ్చేసేద్దాం. ఇంకా రెండవది ఏమనుకున్నాం మనం, స్కూల్ సర్టిఫికేషన్ స్టేటస్ అనేటువంటిది రాలేదు కాబట్టి దాన్ని వదిలేద్దాం. సెకండ్, ఎన్రోల్మెంట్ స్టేటస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎన్రోల్మెంట్ సమ్మరీ అని చాలా క్లియర్గా బాగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ గ్రీన్ కలర్లో డౌన్లోడ్ బటన్ ఉంది, దాన్ని ఇచ్చేసేద్దాం. ఎస్, చూడండి ఇక్కడ మనకు క్లియర్గా మన పాఠశాలకు సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ డేటా మొత్తం రావటం జరిగింది ఇక్కడ డీటెయిల్స్తో సహా, మన స్కూల్ డీటెయిల్స్ అంతా. పాఠశాల సెషన్ స్టార్టింగ్ డేట్ కూడా ఇచ్చినాడు, జూన్ 12, 25, 26, ఏప్రిల్ 30 అని ఇవ్వటం జరిగి ఉండదు ప్రస్తుతానికి. క్లాస్ అండ్ జెండర్ వైజ్ ఎన్రోల్మెంట్ మేల్. ఇక్కడ చూడండి, నా స్కూలు ప్రైమరీ కేటగిరీ, ప్రైమరీ క్లాసెస్ 1 to 5 అని ఇచ్చాను. వాడు PP3, PP2, PP1, 1, 2, 3, 4, 5, 6, 10th వరకు, మనకి 12th వరకు ఇవ్వటం జరిగింది. బట్ మనకి ఏ క్లాసులు ఉన్నాయో ఆ స్ట్రెంత్ మాత్రమే ఇస్తూ పోతున్నాడు అనమాట. మేలు, ఫిమేలు, ట్రాన్స్జెండర్, జెండర్ వైజ్ ఎన్రోల్మెంట్ ఇచ్చాడు. CWSN ఎన్రోల్మెంట్ ఇచ్చాడు. రిపీటర్స్ ఎన్రోల్మెంట్ ఇచ్చాడు. సోషల్ కేటగిరీ వైజ్ రిపోర్టు ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ జనరల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, SC స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ST స్టూడెంట్స్ ఎంతమంది, OBC వాళ్ళు ఎంతమంది అనే ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మైనారిటీ వైజ్, కాబట్టి క్లాస్ అండ్ జెండర్ వైజు, సోషల్ కేటగిరీ వైజు, మైనారిటీ వైజు మనకు ఎన్రోల్మెంట్ రావటం జరిగిందన్నమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏజ్ వైజ్ ఎన్రోల్మెంట్ అనేది కూడా ఇచ్చాడనమాట. అంటే మొత్తం మీద మనకి ఈ ఓవరాల్గా ఎన్రోల్మెంట్ సమ్మరీలో ఏమేమి ఇచ్చారు, క్లాస్ వైజ్ ఇచ్చాడు, జెండర్ వైజ్ ఇచ్చాడు, సోషల్ అంటే క్యాస్ట్ వైజ్ ఇచ్చాడు, మైనారిటీ రిలీజియన్ వైజ్ ఇచ్చాడు, ఏజ్ వైజ్ రిపోర్ట్ రావటం జరిగిందన్నమాట. దిస్ ఈజ్ ఇలా మనము దీన్ని కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మనకు ఉపయోగపడుతుందన్నమాట. ఓకే, యూడైస్లో మనము ఎంత తెలుసుకున్నా కూడా మళ్ళీ తిరిగి చేసేటప్పుడు ఒక చిన్న కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. కన్ఫ్యూజ్ అవుతాము, ఫ్రెండ్స్కి ఫోన్ చేయడము ఇదెలా అని మనకు డౌట్లు వస్తూనే ఉంటాయండి. కాబట్టి యూడైస్ వరకు మాత్రం కొన్ని విషయాలు పర్ఫెక్ట్గా నోట్ చేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మనం అప్డేషన్లోకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇది జూన్, జూలైలో అప్డేషన్ చేసి వదిలేసేది కాదు. ఇది మనకి ఇయరంతా మన వెంట నడుస్తూనే ఉంటుంది. ఇది మళ్ళీ మర్చిపోతూనే ఉంటాం. ఓకే, కాబట్టి ఈ సమాచారం మీకు కొంత ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్ అండి.